మీరు మొన్న ఒక స్కిట్ చూసుంటారు తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి, ఇంకా హెచ్సియు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక స్కిట్ పర్ఫామ్ చేసిండ్రు. మరి ఆ స్కిట్ మీరు మొత్తం చూసిండ్రు? ఏమంటే ఒక 2 minutes 3 minutes ఉంది చూసిన. ఎట్లా దాంట్లో ఇప్పుడు మొన్న మెస్సీ గారితో ఫుట్బాల్ ఆడినారు, దాన్ని తీసుకుని మెస్సీ 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 అని చెప్పినారు. ఏందండి ఇది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి యంగ్ ఉన్నాడు, డైనమిక్ ఉన్నాడు, ఆయనకు ఫుట్బాల్ అలవాటు ఉంది, ఒక ఫుట్బాల్ ప్రోగ్రామ్ పెట్టి ఇంటర్నేషనల్ ప్లేయర్ తోటి ఆడిండు, ఒక స్పోర్టివ్ స్పిరిట్తో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి చేసిండు. దాన్ని కూడా తప్పుడు తీసుకుంటారా? మన ఇండియాలో ఎవరు లేరంటారా? మన రాష్ట్రంలో ఎవరు లేరంటారా? ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ లేకపోతే ఎంకరేజ్ చేయడానికి ఎవరు లేరంటారా? ఎందుకు లేరండి? మేము ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ ఉద్యోగాలు ఇస్తలేమా? వాళ్ళకి ఎంకరేజ్ చేస్తలేమా? మేము స్పోర్ట్స్ని ఎంకరేజ్ గతంలో 10 సంవత్సరం చూసారా మీరు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైనా ఎంకరేజ్ చేసిన స్పోర్ట్స్కి? మేము చేస్తున్నాం. స్పోర్ట్స్కి, టెక్నికల్ యూనివర్సిటీస్కి, స్కిల్ యూనివర్సిటీకి మేము చేస్తున్నామండి. మాకు ఎడ్యుకేషన్ పట్ల, స్పోర్ట్స్ పట్ల చిత్తశుద్ధి ఉంది. నిజంగా 100% చిత్తశుద్ధి ఉందనే మాకు స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. స్పోర్ట్స్ కి ఇంత ఎంకరేజ్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నాం. మెస్సీ రావడం వల్ల మన రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంటంటారు? ఇప్పుడు మెస్సీ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అండి, ఆయనకు ఫైన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ స్పాన్సర్ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. నిజంగా వచ్చినాయా? మీరు అనుకున్నంత ఏమైనా వచ్చిందా? 100% స్పాన్సర్ అనేది ఉంటుంది. దానికి వాళ్ళ స్పాన్సర్లు, వాళ్ళ ఖర్చులు, ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్. ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు ఏం చేయొద్దు, ఆయన ఎంటర్టైన్మెంట్ చేయొద్దు, స్పోర్ట్స్ ఆడొద్దు, ఏం చేయొద్దు, ఓన్లీ ప్రజల గురించి పనిచేయాలని ఏమనుందా? ప్రజల గురించి పనిచేయాలి, పని చేస్తూ ఒక స్పోర్టివ్ స్పిరిట్ ని కూడా ముందుకు తీసుకుపోవాలి, ఒక స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయాలి. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని తీసుకొచ్చి ఫుట్బాల్ అనేది ఇంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఇంత ఫాలోవర్స్ అనుకున్నారు, మీరు కూడా మంచిగా ఆడండి, మీకు కూడా మంచి ఇట్లాంటి స్థాయిలు తీసుకురావాలని మా ముఖ్యమంత్రి గారు స్పోర్టివ్ స్పిరిట్గా ఆ ప్రోగ్రాంలో అది పార్టిసిపేట్ చేసిండు. ఫుట్బాల్ ఆడినారు, దాంట్లో ఏం తప్పు ఉంది? స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయడం తప్ప? ఇవాళ రేపు పిల్లలందరూ ఫోన్లో బిజీ ఉన్నారు. బాబు మీరు వెళ్ళండి, ఫుట్బాల్ ఆడండి, క్రికెట్ ఆడండి, బయటికి వెళ్ళి ఆడండి, మీరు హెల్త్ గురించి కూడా మంచిదే కదా. సో అవుట్డోర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలని ఒక మంచి మెసేజ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారు. దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారు మరి రేవంత్ రెడ్డి గారు? అరే ఖర్చు ప్రోగ్రామ్ చేస్తే ఖర్చు కాదా? గతంలో ఆయన ఇన్ని ప్రోగ్రాంలు చేస్తే, కేసీఆర్ గారు చేస్తే దాంట్లో ఖర్చులు కాలేదా? ఖర్చులు అనేది ఎవరు దానికి ఉంటుంది. మరి పథకాలు ఇవ్వడానికి ఖజానాలో డబ్బులు లేవు. ఖజానాలో డబ్బు ఉన్నది లేదా అనేది మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినారు. అప్పులు లేని తెలంగాణలో అప్పులు చేసిపోయినారు. ఆ అప్పులు ఉన్న తర్వాత కూడా ఇంట్రెస్ట్లు కట్టుకొని, టైంకు శాలరీలు ఇచ్చుకొని, ప్రభుత్వ ఉద్యోగాలకు శాలరీలు ఇచ్చుకొని, స్కీములు చేసుకొని మేము వస్తలేమా? చేస్తున్నాం కదా. ఈ ప్రభుత్వంలో ఖజానాలో పైసలు లేవు అని మేము ఓడగొడుతున్నామే మన? మేము ఇచ్చిన 6 గ్యారంటీస్ కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకునే వస్తున్నాం. ఎన్ని రోజులు అలా చేస్తా అని చెప్పారు సార్? అమ్మా, ఖజానా ఖాళీ లేకుంటే కూర్చున్న నెక్స్ట్ డే అన్ని ఇంప్లిమెంట్ అయిపోతాయి. ఖజానాలో పైసలు లేవు, వచ్చే ఆదాయం చూసుకోవాలి, ఇంట్రెస్ట్ తీయాలి, ఇన్స్టాల్మెంట్లు తీయాలి, గవర్నమెంట్ శాలరీలు ఇచ్చుకోవాలి, ప్రభుత్వం నడపని ఖర్చులు చేసుకోవాలి. అన్నీ చేసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తి చేయాల్సి వస్తుంది. చేసుకునే వస్తున్నాం. ఓకే, 100 రోజులు చెప్పినాం, 3 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది. పని మేము చెప్పిన మాటకి 100కు 100% చేసి పెడతాం. ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేవనేది మీరు అధికారానికి అంటే మీరు ఎప్పుడైతే ఉంటుందో స్టేట్ ఇన్కమ్ ఇంత ఉంది ఇంత లేదనేది ముందే తెలుస్తుంది. మనకి తెలియకుండానే మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రా? మరి మేము హామీ ఇచ్చినాం, హామీని కూడా పూర్తి చేస్తున్నాం. 90% ఇప్పటి వరకు. అవునండి, ఖజానా ఇప్పుడు అప్పుల పాలు ఎందుకు చేసినారు చెప్పండి? ఏం అవసరం? మీరు హై ఇంట్రెస్ట్ కింద కాళేశ్వరం ఎందులో తీసుకున్నారండి? ఎవరు జాగిరని తీసుకున్నారు? మరి ఈ రోజు ఇన్ని పంటలు వస్తున్నాయి, ఏం ఒక చుక్క నీళ్ళు కూడా వాళ్ళు వాడుకోలేకుండా మేము ఇప్పుడు ఇవాళ పంటలు చేస్తున్నాం. మీరు గతంలో ఏం చేసినారండి? మీరు చేసిన కాళేశ్వరం తోటి ఏమైనా నీళ్ళు వచ్చి ఏమైనా పంటలు పడుతున్నాయా? ఆ ఒక్క ముక్క కూడా లేకుండానే పంటలు పడుతున్నాయి. దానికి నేను ఎట్లా కలుపుతారండి? ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ 1,00,000 కోట్ల ఎకరాలకి మేము పంటలు చేస్తామన్నారు. ఎక్కడున్నాయి చెప్పండి? ఏం బెనిఫిట్? అది లేకుండానే మీరు గతంలో వరి వేసుకుంటే ఊరి అన్నారు,
ప్రజలకు ఎంకరేజ్ చేయాలి. ఇవ్వరు మేము 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాం. ఇస్తున్నారు. ప్రజలు ముందుకు వస్తలేరా? ఇస్తలేమా? అడగండి, మీరు రైతులకు అడగండి. రైతులను అడిగితే మీకు ఓకేనా? 100% మీరు పిలిపియండి, రైతులకు అడగండి. గ్రౌండ్ లోకి పోయి 6 పథకాల గురించి మనం గ్రౌండ్ లోకి పోయి మాట్లాడదాం. 100% మాట్లాడదాం. నేను కూడా మీతో వస్తా. ఏదో ఒక నియోజకవర్గాన్ని మీరే ఎంచుకోండి. మీరు ఏ డిసైడ్ చేస్తే మీరే డిసైడ్ చేసుకోండి. మనం ప్రజల్లో పోదాం, 100% మనం పోదాం, అడుగుదాం. ఫ్రీ బస్ వచ్చిందా లేదా? 10 లక్షల రూపాయల వరకు మీకు బీమా కాదు, 10 లక్షల వరకు మీకు ఆరోగ్యశ్రీ వస్తుందా లేదా? 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ వస్తుందా లేదా? నేను ఒకటి చెప్తున్నానండి, 200 యూనిట్స్. ఇంకా చెప్తా. మేము చెప్పిన కమిట్మెంట్ కాకుండా కూడా సన్న బియ్యం మేము ఇస్తున్నామండి. సన్న బియ్యం ఇవి ఆర్గానిక్లు ఉన్నాయా? లేవు. ఇవి మూడోది నేను ఏం చెప్తున్నా అంటే, ఎందుకు మీకు ఆపినాను, ఈ 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ మేము ఇస్తున్నాం. దాన్ని కూడా ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకొని మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో పోయి అక్కడ కేవైసీ చేసుకోవాలి. చేసుకోకుండా ఎవరి ప్రాబ్లం అది? మొన్ననే నేను మా కాలనీలో వచ్చిన వాళ్ళకి పిలిపించి పంచిన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి అందరూ ఒకటి తర్వాత ఇస్తూనే ఉన్నాం మేము. 26 జనవరి కింద ఆ రోజు మేము ఇచ్చినాం లెటర్స్. ఓకే, మీకు శాంక్షన్ అయింది, మీకు ఇప్పటి నుంచి 0 బిల్లింగ్ వస్తుంది. గతంలో నుంచి మీకు ఎప్పటి నుంచి మీరు అప్లికేషన్ వేసుకున్నారు, మీకు అన్నీ వస్తూనే ఉన్నాయి. సో మేమేమంటున్నామంటే, ప్రజల బాధ్యత కూడా ఉంటుంది. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ వస్తలేదు అనుకోండి, కన్సర్న్ డిపార్ట్మెంట్ మీరు వెళ్ళండి, మీరు చూడండి మీ 200 యూనిట్స్ వస్తుందా? వస్తుంటే మీరు పోండి వాళ్ళ దగ్గర పోయి ఒక అప్లికేషన్, ప్రజాపాలన అప్లికేషన్ అయిన తర్వాత ఆ ప్రజాపాలన అప్లికేషన్, ఆధార్ కార్డు, మీ ఉన్న కరెంట్ బిల్లు తీసుకొని మీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పోండి. పోయి మీరు అక్కడ ఇవ్వండి, ఇమీడియట్ మీకు అది కూడా అప్లికేబుల్ వస్తుంది కదా. అది చేయకుండా మీరు మాకు అడిగితే మీ తప్పది. మేమైతే 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. 3 అయిపోయినాయా? 4వది 500 రూపాయలకి సిలిండర్. గ్యాస్ సిలిండర్ అనేది 500కి మేము ఇస్తున్నాం. 100% మేము గ్యాస్ సిలిండర్ 500కి కేవైసీ చేసుకున్న దొరుకుతుంది. లేదనేది ఎక్కడ ఉంది చెప్పండి మీరు. ఇవి 4 అయిపోయినాయి, మిగిలింది ఏముంది ఇప్పుడు? 5, 6. ఒకటి వచ్చేసి 2500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, ఇస్తాం. ఇంకేం మిగిలింది? ఆల్రెడీ 2 సంవత్సరాల కాలం అయిపోయింది. 2 సంవత్సరాలలో ఎంపీ ఎలక్షన్లు 6 మంత్స్ ఎలక్షన్ కోడ్లోనే పోయింది. మళ్ళా జూబ్లీస్ ఎలక్షన్, మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్. మీరే పెట్టలేదు కదా సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరు పెట్టలేదు? అది ప్రభుత్వం చేతిలో. ఎవరు అంటే ఇప్పుడు ఎవరు పెట్టాలి? అది కేసీఆర్ గారు ప్రభుత్వంలో పెట్టాలి. ఆయన పెట్టలేదు, మేము పెట్టినాము. అవునండి, ఇప్పుడు అన్ని ప్రాసెస్ గా పెట్టుకొని చేయాల్సింది. ఎందుకంటే మేము బీసీ రిజర్వేషన్ విషయంలో చాలా కష్టపడినాం. ఏదో బీసీ రిజర్వేషన్ మన వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిగా అవుతున్న ఆలోచనతో మేము ముందుకు తీసుకుపోయినాం. దాన్ని కూడా తప్పుగా ఆలోచిస్తారా? 100% మేము ఏమంటామంటే, మేము మా శాయశక్తిగా ప్రయత్నాలు 100% చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలకి కనీసం 90% అనేది 90% అనేది 100% పూర్తి చేస్తుంది. బీఆర్ఎస్లో చూడండి, మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారు, ఎన్ని పూర్తి చేసినారు, మీరు లిస్ట్ ఇవ్వండి. ఇంటికి ఒక ఉద్యోగం ఉంది, ఇచ్చినారా? దళిత ముఖ్యమంత్రి ఇచ్చినారా? దళిత బంధు ఇచ్చినారా? ఎన్ని వాగ్దానాలు? 12% రిజర్వేషన్ అడిగితే తెరే బాపుకు చెప్తా. ఇట్లాంటి అహంకారము 10 సంవత్సరం జరిగిందనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయన పక్కకు పెట్టేసి మాకు ఇచ్చినారు అవకాశం. మేము చేస్తున్నాం ఒకటి తర్వాత ఒకటి. మోసమజ చేస్తలేం కదా. అదే తెలంగాణ ప్రజలు మేము తప్పు చేసినాం, మీరు అన్ని నిలబెట్టుకోలే అని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రజలే అంటారు. మరి దీనికి ఏమంటారు? మేము ఒకటే అంటామండి, చెప్పుకుంటున్న వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటున్నారా లేదా? ఇప్పుడు ఏ రోజు టీవీలో నించొని మాట్లాడుతున్నారు వాళ్ళు, బస్సు ఫ్రీ తీసుకుంటారా మహిళలు? మేము చెప్పింది ఇచ్చినామండి, మేము మీకు ఎలక్షన్ లో వాగ్దానం ఇచ్చినాం, మేము ఇచ్చినాం. మంచిదా ఖరాబా అనేది అప్పుడు ఆలోచించినాం. మీరు ఓకే అన్నారు, మీరు ఓటు వేసినారు, మేము గెలిచినాము, మేము వచ్చినాము, అమలు చేసినాం. కరెంట్ కు మేము చెప్పినాం, కరెంట్ ఇస్తున్నాం. ఏముంది ఆ రోజు? మీరు నాకు మీరే చెప్పండి ఏమన్నా ఉంటే. ఏం మిగిలేదు? రైతు భరోసా ఇస్తలేమా? అందరికి అందరికి ఇస్తున్నాం కదా. మొన్న కూడా ఒక ఆయన నల్గొండ ఆయన కేసు వేసిండ్రు, గుర్తుందా మీకు? అవునండి. నేను ఒకటే అంటానండి, ప్రభుత్వంలో ఒక సిస్టమ్ అనేది ఉంటది. వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా, వాళ్ళ ఫాదర్కి వచ్చింది కొడుకుకు రాలేదంటే అది కూడా
ల్యాండ్లోనే వాళ్ళ వాటనే కదా. ఎవరికి రావాల్సిందే వాళ్ళకు ఉన్న దాంట్లో 100% వస్తుంది. రాకుంటే కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీస్కు పోండి, కన్సర్న్ డిపార్ట్మెంట్కు పోండి, డిపార్ట్మెంట్లో పోయి కేవైసీ చేసుకొని ఎందుకు వస్తలేదనే దాని మీద చేయండి. ఏదో అపోజిషన్ చెప్పిందని ముందుకొచ్చి మాట్లాడము. ప్రభుత్వము మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం మేము చేస్తున్నాం. ఎక్కడైనా తప్పు చేస్తే మాట్లాడండి, అది కూడా సరిదిద్దుకుంటాం. ఇది వినే ప్రభుత్వం కదా. గత 10 సంవత్సరం ఏమైనా విన్నారా? మేము ప్రజాప్రభుత్వం, ప్రజా దర్బార్ ఓపెన్ చేసి పెట్టినాం. ముఖ్యమంత్రి గారు కలుస్తారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కలుస్తారు, ఆఫీషియల్స్ కలుస్తారు, మంత్రులు కలుస్తున్నారు, సెక్రటరీల లోపల రాణిస్తారండి. ఇప్పుడు మేమైతే సెక్రటరీల లోపల రాణిస్తున్నాం, అందరితోటి కలుస్తున్నాము, ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, ఇప్పుడు సర్పంచ్లు కలుస్తారు. మేము ఆజే కార్యకర్త మేము కూడా కలుస్తున్నాం. సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఏం గొడవలు జరగలేదా? కామన్ అండి, కామన్ అంటారా? ఏ ఎలక్షన్లను ఉండని కామన్ అది. గొడవ అనేది ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందంటే మీరు తప్పు. బీఆర్ఎస్ లో కూడా జరుగుతుంది, బీజేపీలో కూడా జరుగుతుంది, కాంగ్రెస్ లో కూడా జరుగుతుంది. ఎందుకు మరి అంత తక్కువ? రాజకీయ నాయకులు ఒకరొకరు పోటీ అన్న తర్వాత మంచి క్రమశిక్షణతో పోటీ చేసేది ఉంటుంది, కొట్లాడుకునేది ఉంటుంది, అన్నీ చేసుకుంటారు. రాజకీయంలో ఇది కామన్ అండి. దీని గొడవ జరిగింది తప్పు అంటే నేను ఒప్పుకోను. రైట్. అదే ఇప్పుడు ఎందుకంటే 80% రావాల్సిన ఓటింగ్ 80% మీరు గెలవాల్సింది. ఎందుకు 80% గెలవాలి? ఎందుకంటే అధికారంలో ఉన్నది మీరే కదా. ప్రజలు మిమ్మల్ని నమ్మితే మరి మీరు సపోర్ట్ చేసిన అభ్యర్థికి ఓటేయాలి కదా. ఎందుకు వేయాలి అంటారు? మరి ఎవరంటారు మేము 80% గెలవలేదా? గెలిచినా, నిజంగా గెలిచినా 100% గెలిచినామండి. మేము 100కు 100% మేము 80% గెలిచినాయి. ఉన్నప్పుడు 12,000 చిల్లర ఉన్న దాంట్లో మేము 8,000 చిల్లర వచ్చినాం కదా. ఇంకేంది, 80% గెలిచినట్టే కదా. 79% గెలిచినారేమో, 78 అంటే దాన్ని కూడా తప్పు పడతారా? ఎవరన్నా మాకన్నా ఎక్కువన్నారా? ప్రభుత్వంలో ఉన్నా మాకు మెజారిటీ ఉంది, వాళ్ళ ప్రభుత్వం లేదు, మెజారిటీ లేదు. గతంలో వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళకి మెజారిటీ ఉంది. అంటే తప్పు ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు మీరు ఒప్పుకుంటారు, మీరు మీ పాలన కరెక్టే ఉన్నది. మా పాలన కరెక్ట్ ఉందనే లోకల్ బాడీ ఎలక్షన్స్లో, ఈ మన పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రజలు మాకు పట్టం కట్టినంటారు. తప్పు లేదు, దాని గురించి మాకు మెజారిటీ వచ్చింది. తులం బంగారం ఇవ్వకపోయినా మీకు ఓటేస్తున్నారు. అరే ఇస్తామండి, అది కూడా ఇస్తాము. ఇవ్వకపోయినా మీకు ఇవ్వలేదా? మన స్కూటీలు ఇవ్వలేదా? ఎవరికి ఇచ్చినాం, పిల్లలకి ఇస్తాం. ఇవ్వలేదా? నాకైతే రాలే. అరే మీకు రాలేదంటే మీరు అప్లై చేసుకోండి, మీకు కూడా వస్తుంది. ఇవాళ రాకుంటే రేపు వస్తుంది. ఎవరెవరు అప్లై చేసుకున్నారు, ఎవరెవరికి హ్యాండిక్యాప్స్ వాళ్ళకి మనం బండ్లు ఇచ్చినాము, ఒకటి తర్వాత ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే పోతుంది. పైసలు కూడా ఉండాలి కదా. ఉన్న పైసలకి కరెక్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఆదాయం పెంచుకుంటూ, పెట్టుబడులు తెచ్చుకుంటూ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా చూసుకొని వాళ్ళందరికీ చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ 70,000 ఉద్యోగాలు ఇచ్చినామండి మేము. దాని గురించి మీరు అడగండి, నేనే యాద్ చేపిస్తాను మీకు ఏమేమి అడగాలనేది. అడగండి మీరు. తప్ప చాలా ఉన్నాయి. ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఇస్తాయి. ఎందుకు సార్ దిల్సుఖ్ నగర్లా లేకపోతే అశోక్ నగర్లకి ఇంతమంది విద్యార్థులు? సార్ ఇది నిజంగా నేను ఓయూకి కూడా వెళ్ళినా. నేను అక్కడ మీరే కావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి గారే రావాలి, మా నిరుద్యోగుల బాధలన్నీ తీరిపోతాయి అని చెప్పారు. మరి ఈ రోజు మీకు వ్యతిరేకంగానే ఇంతమంది విద్యార్థులు మిమ్మల్ని 10 సంవత్సరాల కాలంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సార్ 10 సంవత్సరాలు వదిలేయండి. ఆయన ఎప్పుడన్నా ఓయూకి పోయినారా? మీరు కంచెలు కట్టుకొని పోతున్నాడు, ఆయన పోలేదు. అరే మేము కంచెలు కట్టుకొని పోయినదండి. ఇప్పుడు ఆయన పోయినారా? మేము పోయినాం, ఎట్లయినా పోయినాం కదా. అరెస్ట్ చేయించిండు. మరి స్టూడెంట్స్ అరెస్ట్ చేయలేదు. ఇవన్నీ ఏంటంటే ఆపోజిషన్ వాళ్ళు వాళ్ళకి పంపు చేసి తీసుకొస్తారు, అంతేనా? అవి కామన్. అది ఆపోజిషన్ పనే. ఇది ఆపోజిషన్ పని. యాక్చువల్లీ ఆపోజిషన్ పని ఏంది? వాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వం ఎక్కడెక్కడ తప్పు చేస్తుంది వాళ్ళకి మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. పీపుల్స్ వాయిస్ కదా మీరు, తీసుకురావాలి. ప్రభుత్వము వినే ప్రభుత్వం కదా, వింటది, సరిదిద్దుకుంటది. మేమేమన్నా స్టూడెంట్స్ దగ్గర పోతున్నాం, స్టూడెంట్స్ లారా మీకు ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు పోయినారు. దాని కూడా అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కుట్ర చేసినారు. అయిన తర్వాత కూడా హిస్టరీలో రేవంత్ రెడ్డి గారు నిలిచిపోయినారు. ఓయూలో వెళ్ళి స్టూడెంట్స్ తోటి మాట్లాడి మీకు ఏం సమస్యలు ఉన్నాయి, నేను వయా విన్నాను, డైరెక్ట్ వింటానని పోయి విన్నారు. వాళ్ళకి ఇంకా ఏం చేయాలనేది ఆలోచన పెట్టుకొని చేస్తాడు. ఒక మంచి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రి ఓయూకు పోతే మీకు కడుపు నొప్పుతుంది, మా ముఖ్యమంత్రి హార్వర్డ్లో వాళ్ళు చదువుకుంటే
మీకు కడుపున వస్తుంది. చదువుకునేది టైం ఉంటుందంట. నాకైతే తెలియదండి. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మీరు ఎడ్యుకేషన్కి ఏ ఏజ్ లిమిట్ లేదు, ఏ టైం లేదు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడము చదువుకోవడము తప్పు లేదు. రైట్. మా యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి డెఫినెట్లీ ఇవాళ హార్డ్ వర్క్ పోయి ఇంకా మంచిగా చేయాలనే ఆలోచనతో ఇంకా మంచి మేనేజ్మెంట్ నేర్చుకుని వస్తాడు. అవును సార్. ఇప్పుడు బాగుంది ముఖ్యమంత్రి గారు కాబట్టి, ఆయనకు ఆ స్థాయి ఉంది కాబట్టి ప్రపంచ దేశాలకు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. మరి ఇక్కడ ఉన్న నిరుద్యోగాన్ని కాదు, పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? మీరు మోడల్ స్కూల్స్ అన్నారు, మరి మోడల్ స్కూల్స్ అవుతున్నాయా? ఏమంటారు? మోడల్ స్కూల్స్ మేము ఒకటే అంటున్నామండి, ఇన్ఫ్రాస్ట్రక్చరు వన్ డేలో తయారు కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చరు స్లోలీ తయారవుతుంది. మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరం ఎలక్షన్లోనే పోయినాయి. మా పాలన సంవత్సరం పాలన అయింది. మేము ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఫౌండేషన్ వేసేసినాం. అది ఆ రిజల్ట్ మీకు ఒక 1 year తర్వాత 2 years తర్వాత రిజల్ట్ కనిపిస్తుంది. కంపెనీ వస్తుంది, పెట్టుబడి వచ్చింది అనుకోండి, ఏదన్నా పెట్టుబడి తీసుకొని 10,000 కోట్లు మేము పెడుతున్నామని వాళ్ళు వస్తారు. వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ అకౌంట్ ట్రెజర్కి వేస్తారా? లేదు. వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? ల్యాండ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అది ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని దాని మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి దాని కూడా టైం పడుతుంది. 96లో హైటెక్ సిటీ ఫౌండేషన్ వేసిన తర్వాత 2000లో 99లో 98లో పని స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ వాళ్ళు ఫౌండేషన్ వేస్తే చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తీసుకొచ్చినారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసినారు, రోషయ్య గారు చేసినారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసినారు, కేసీఆర్ ప్రభుత్వం చేసింది. అన్ని ప్రభుత్వాలు వాళ్ళ హయాంలో పనులు అనేది చేస్తారు. చెయ్యకుండా ఎవ్వరు ఉండరు. చెయ్యకుంటే ప్రజలే బయటికి పంపిస్తారు. మేము కేటీఆర్ గారు పని చేయలేదు అంటలేం, కేసీఆర్ గారు పని చేయలేదు అంటలేం. చేసినారు, కానీ ఆశలు అతి ఆశలు ఎక్కువైనాయి. కమిషన్ల ఆశ, కకృతి, దోసుకోవడము, కరప్షన్ చేయడము ఆ ప్రభుత్వంలో ఎక్కువ ఉండే. మేము కరప్షన్ ఫ్రీ ప్రభుత్వం అన్నాం. డెఫినెట్లీ మేము కరప్షన్ లేకుండా అన్ని పనులు ఒకటి తర్వాత ఒకటి చేస్తాం. మంచి ప్రభుత్వం ఇస్తాం. ప్రజల గుండెలు ఉంటాం. ప్రజలు వినేలాగానే, ప్రజలకు మంచి గుండెలాగానే మేము పనిచేసి ప్రజల మనుషులను గెలిపించుకుంటాం. మళ్ళీ ఒక 5 సంవత్సరం మళ్ళీ ప్రభుత్వంలో వస్తాం. మీరు వస్తారు 100%, 100% మళ్ళీ తిరిగి మేము ప్రభుత్వంలో వస్తాం.